ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్యం వికటించి వివాహిత మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన. దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన ముత్యం రాజేశ్వరి అనే మహిళ అస్వస్థతకు గురి కావడంతో నిన్న రాత్రి మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించిన కుటుంబ సభ్యులు. గుండెకు యాంజియోగ్రామ్ చేసి 2 గదులను స్టంట్ వేసినటువంటి వైద్యులు ఆపరేషన్ విఫలం అవడంతోటే మృతి చెందిందని బంధువుల యొక్క ఆరోపణ. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు, విచారణ చేపట్టిన పోలీసులు. పొద్దున 9 గంటలకు డాక్టర్ వచ్చిన తర్వాత చూడాలి అని అన్నారు. డాక్టర్ వచ్చిన తర్వాత సుఖం మమ్మల్ని చూడనియలే. ఏమైందంటే అంటే బిల్ చీటీలు ఇస్తాను, బిల్లు మా మందులు కొంటే దాంట్లో పెడతాను కదా, మమ్మల్ని ఇటే డోర్ కాంచెలు ఇటే ఉంచుతారు. మా పేషెంట్ మేము చూసుకోవద్దా సరే? కానీ వాస్తవంగా మేము అంత అయిపోయిన తర్వాత చనిపోయిందని చెప్పాక 10 నిమిషాల ముందు సుఖ 8,000 మందులు రాసిరు, తెచ్చిన వాడు ఇచ్చిన బాడీ చనిపోయిందని చెప్పారు. ఆ మందులు సుఖ ఎక్కియలే. తర్వాత ఏంటంటే మీ డోర్ దొబ్బుకొని బాడీ ఇప్పుడు 10 నిమిషాలు ఎట్లా చనిపోతున్నాను, డోర్ దొబ్బుకొని పోయే వరకు బాడీ ఇప్పుడు చనిపోయిన బాడీ కాదు. మీ ఇటువంటి బాడీలు ఎన్నో బాడీలు చూసినాం. బాడీ చనిపోయిన బాడీ కాదు. బాడీ చనిపోతే ఏంటంటే బాడీ బ్లడ్ ఉరుకుంటుంది. ఈ కలర్ రాదా? టవర్ కలర్ రాదు బాడీ. మా పిన్ని పత్రగోపాల్ ఇక్కడ సింగరేం చేస్తాను. కానీ సార్ ఈ హాస్పిటల్ మాత్రం పైసల కోసం, దోపిడీ కోసమే పని నడుస్తుంది. 998268 212 268 212 268 212